ఓకే. ఆయనైతే అమ్మాయిలతో మాట్లాడతారు, ఇలా గొడవ అవుతుంది. మీరు ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడతారు? ఫ్రెండ్స్? తను అడగండి. లేదు లేదు, నేనే. నా ఇన్స్టాగ్రామ్, నా వాట్సాప్, నా ఫోన్ మొత్తం అన్నీ తన చేతిలో ఉంటాయి. అంటే తను అడగలేదు, నేనే ఇచ్చాను తనకి, హ్యాండ్ ఓవర్ నేనే చేశాను. కానీ అసలు ఒకప్పుడు ఉండేది మాట్లాడడం, ఫ్రెండ్స్ అవన్నీ. తిన్న లైఫ్లోకి వచ్చాక తినే ఫ్రెండ్, లవ్ అన్నీ. నాకు కూడా అంతే, తినికి అంతే. ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అన్నది మా ఇద్దరికి లేదు. మా ఇద్దరమే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఏంటి, ఎప్పుడు ఇందాక అవసరం లేదు వేరే. చాలా రోజుల తర్వాత కాల్ చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లోని, ఇంకా అప్పుడు కాల్ చేసింది, విష్ చెప్పింది. మరి అంతసేపు మాట్లాడే అంటే ఎలా ఉంది లైఫ్ అన్నది ఆల్రెడీ తెలుసు, మా ఇద్దరి గురించి అందరికీ తెలుసు. ఓకే ఓకే. ఎలా ఉంది ఎట్లేదో నార్మల్గా మాట్లాడుతున్నాం. తినికి ఇంకా ఆ టైంకి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి తిట్టేసి, ఈ టైంకి కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడినా అంతే నేను. అస్సలు నాకు అంటే తిని వేరే అమ్మాయి కాస్త చూస్తేనే నచ్చదు. ఇంకా మాట్లాడితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, అది అలా ఉంటుంది. చూడాలండి, చూడరు, నిజంగా చూడు. చాలా ఆ విషయంలో చాలా మంచోడు. నేను లక్కీ అనొచ్చు. ఓకే. మీరు చేస్తున్న ప్రొఫెషన్ మోడలింగ్ కాబట్టి ఇంకా కాంటాక్ట్స్ ఉంటాయి, సర్కిల్ ఉంటుంది చాలా. ఆ టైంకి నేను ఏం చేసినాను తిని చెప్పేస్తాను. ఏ అమ్మాయితో మాట్లాడినా, ఏ అమ్మాయి నాకు నంబర్ ఇచ్చినా, ఏ అమ్మాయి అప్పటికప్పుడు ఏదైనాను, అంటే ఏది అవ్వదులేండి, ఏదైనాను తిని చెప్పేస్తాను వెంటనే. ఎందుకంటే ఆ టైంకి నాకు చెప్పేస్తే కొంచెం సేఫ్ అనమాట. రేపు నాడు వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టినా కూడా ముందు నుంచి చెప్పాము కదా సంథింగ్. మాక్సిమం నేను ఏం చేయను కాబట్టి నేను ధైర్యంగా చెప్పేస్తాను. ఆ ధైర్యం వాళ్ళు చేయరు. అది ఏది నాకు ఒక అమ్మాయి ఇలా పరిచయం అయింది, ఇలా నా ఫోటో అని అన్నీ చెప్పించేస్తాను దీనికి. అవునా సరే, ఇంక అప్పటి నుంచి అంతే. ఆ టాపిక్ అన్నది ఇంకా క్లోజ్ అనమాట. అంటే మాలో ఏంటంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే, ఏదైనా టాపిక్ మీద అయితే నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు ఆ టాపిక్తో అన్నట్టుగా. కొంతమంది ఏంటంటే పాస్ట్ అంతా తీస్తూ అలా కాదు, మేము ప్రజెంట్ ఏం గొడవ అవుతుందో దానికోసమే కొట్టుకుంటాం అనమాట. పాస్ట్ అంతా తీసుకొని మేము చెయ్యం. ఏ రోజు గొడవ ఆ రోజు అయిపోలి. ఇంకా నెక్స్ట్ టైం అప్పుడు ఇలా చేసావు కదా, అది రాదు మాలో. మేము అందుకే మా రిలేషన్ కొంచెం బాగా వెళ్తుందేమో అనుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కొక్క టాపిక్ది ఇంకోసారి టాపిక్ అది రాదు, వేరే కొత్త టాపిక్ గుర్తుకు రాదా? ఆ టాపిక్ ఇంకా అయిపోతుంది. 2-3 days మేము ఫుల్ కొట్టించుకోవడం అన్ని అయిపోతుంది. ఇంకా అది చేయక సాటిస్ఫై అయిపోయాను అనుకో గొడవతో, ఓకే ఇంకా వదిలేస్తాను అక్కడికి. సరే ఈ టాపిక్ వస్తే అలాగే గొడవ వస్తుంది అని ఇంకా అర్థమైపోద్ది అనమాట. ముందు నేను అలా కాదు, తిను అలా నాకు చెప్పడం, నేర్పించాలి, అలా ఉండాలి అన్ని చెప్పి నా మైండ్ నేర్పించావా? మారాలి. నేర్పించకపోతే నాకు అయిపోతుంది ఇంకా బ్యాండ్ బాజానే. ఓకే, అది.